పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ యాక్షన్ కథతో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్రావు నిర్మాణంలో ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కింది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటించగా బాబీ డియోల్, సత్యరాజ్, అయ్యప్ప శర్మ, రఘుబాబు, సునీల్, సుబ్బరాజు పలువురు కీలక పాత్రల్లో నటించారు. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ అయింది. అయితే ముందు రోజు జూలై 23న రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. కథ విషయానికి వస్తే వీరమల్లు దొంగతనాలు చేసి అవి పంచిపెడుతూ ఉంటాడు. ఎవరైనా దొంగతనం చేసి పెట్టమంటే చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇతను గురించి తెలిసి కొల్లూరు సంస్థానం రాజు పిలిపించి నిజాం నవాబ్ కులీ కుతుబ్ షాకు మేము వజ్రాలు పంపించాలి, అవి కొట్టేసిమ్మని అడుగుతాడు. అదే సంస్థానంలో పంచమి తనని ఆ రాజు నుంచి కాపాడమని అడుగుతుంది. పంచమితో ప్రేమలో పడిన వీరమల్లు ఆమెను తప్పించడానికి, వజ్రాలను కొట్టేయటానికి ప్లాన్ వేసి ఇందుకు సుబ్బన్న, అబ్బన్న, విస్సన్న, పఠాన్ల సాయం తీసుకుంటాడు. హైదరాబాద్ చార్మినార్ వద్ద నిజాం సైనికులతో పోరాడి వజ్రాలు దొంగలించి పంచమిని తీసుకుని పారిపోతుంటే పంచమి వీరమల్లును కొట్టి ఆ వజ్రాలను తీసుకుని పారిపోతుంది. దీంతో వీరమల్లుని నిజాం సైనికులు పట్టుకుని కులీ కుతుబ్ షా దగ్గరకు తీసుకెళ్తారు. కులీ కుతుబ్ షా వీరమల్లు తెలివి, ధైర్యం తెలుసుకొని మన వజ్రం కోహినూర్ ఢిల్లీలోని ఔరంగజేబు సింహాసనం మీద ఉంది, దాన్ని కొట్టేసి తీసుకురావాలి అని చెప్తాడు. ఓ పక్క ఔరంగజేబు దేశం మొత్తం ఆక్రమించుకోవాలని, అందరినీ మతం మార్చాలని, లేకపోతే పన్ను కట్టాల్సిందే అని దారుణాలు చేస్తూ ఉంటాడు. మరి వీరమల్లు కోహినూర్ కోసం ఢిల్లీ వెళ్తాడా? ఔరంగజేబుకి వీరమల్లు గురించి ఎలా తెలుస్తుంది? పంచమి వీరమల్లుని ఎందుకు మోసం చేసింది? వీరమల్లు ఎవరు? పంచమి ఎవరు? ఔరంగజేబ్ అరాచకాలకు వీరమల్లు ఎలా ఎదురు తిరిగాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. ఎప్పుడో 2020లో మొదలైంది ఈ సినిమా. సినిమా అనౌన్స్ చేసినప్పుడు, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తరువాత కరోనా, పవన్ రాజకీయాల వల్ల సినిమా ఆల్మోస్ట్ 5 ఏళ్లు లేట్ అయి ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా బాగా ఆలస్యమవటం, డైరెక్టర్ మారటం, ఇలా పలు కారణాలతో హరిహర వీరమల్లు సినిమాని పట్టించుకోవటం ఫ్యాన్స్ కూడా మానేశారు. ఉన్న హైప్ మొత్తం పోయింది. కానీ ఒక్క ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెంచి పవన్ ప్రమోషన్స్లో ఎంట్రీ ఇవ్వటంతో హైప్ భారీగా పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్తోనే సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఫస్ట్ హాఫ్ సింపుల్గా వీరమల్లు దొంగతనం చేయటం, ఫైట్ చేయటం, దొంగతనం చేయటం, ఫైట్ చేయటం అన్నట్లు సాగిపోతుంది. మధ్యలో పంచమి ఎపిసోడ్. ఇంటర్వెల్కి మాత్రం కోహినూర్ కోసం ఎలా వెళ్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా వీరమల్లు, అతని మనుషులు ఢిల్లీకి చేసే ప్రయాణంతో సాగుతుంది. మధ్యలో పంచమి, వీరమల్లు ఫ్లాష్ బ్యాక్తో సాగుతుంది. కథ పాయింట్ బాగున్నా సింపుల్ స్క్రీన్ ప్లేతో లాగించేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ కూడా కాస్త సాగదీశారు. యాక్షన్ సీక్వెన్స్ను మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ సీన్ మాత్రం అద్దిరిపోతుంది. క్లైమాక్స్ షాట్తో సెకండ్ పార్ట్కి పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ టైటిల్ కార్డ్ మాత్రం అద్దిరిపోయింది. ఫ్యాన్స్కి పండగే. సినిమా చాన్నాళ్లు సాగటం, అప్పుడప్పుడు షూట్ చేయటంతో పలుచోట్ల కంటిన్యూటీ మిస్ అయింది. సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్కి మాత్రం కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్తో మాత్రం ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. పార్ట్ 2లో ఔరంగజేబ్ వర్సెస్ వీరమల్లు ఉంటుందని తెలుస్తోంది. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్కి క్లైమాక్స్ ఒకే ఒక్క షాట్ తప్ప ఫేస్ టు ఫేస్ ఈ సినిమాలో లేదు. అసలు పార్ట్ 2 కథని కూడా కలిపేసి ఈ పార్ట్లో కాస్త ఎడిటింగ్ చేసి మొత్తం ఒకటే సినిమాగా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి పార్ట్ 2 తీస్తారో లేదో చూడాలి. సినిమా మొత్తం అర్థం చేసుకుంటే మొదట్లో వజ్రాలు దొరికే ప్రాంతం నుంచి నదిలో కొట్టుకొచ్చిన పిల్లాడే వీరమల్లుగా మారి తమ ప్రాంతం కోహినూర్ కోసం వెళ్లటం అనే లైన్ బాగా కనెక్ట్ చేశారు. అయితే ఇలాంటి పీరియాడికల్ యాక్షన్ సినిమా అంటే గతంలో చూసిన సినిమాలతో పోల్చి గొప్పగా ఊహించుకుంటాం. అయితే ఊహించుకున్నంత గొప్పగా అయితే ఉండదు. నటీనటుల పర్ఫార్మెన్స్. పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నా తనకు కుదిరినప్పుడల్లా టైం ఇచ్చి తన బెస్ట్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్లలో మాత్రం అదరగొట్టేశారు. నిధి అగర్వాల్ తన అందాలు చూపిస్తూనే కాస్త ఎమోషన్ పండించింది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. సునీల్, సుబ్బరాజు, నాజర్ అక్కడక్కడా నవ్వించి సహాయ పాత్రల్లో బాగానే నటించారు. జయసుధ కొడుకు నిహార్ కపూర్ కూడా పవన్ సహాయ పాత్రలో పర్వాలేదనిపించాడు. అనసూయ, పూజిత పొన్నాడ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి మెరిపించారు. సత్యరాజ్, అయ్యప్ప శర్మ, సచిన్ ఖేద్కర్, కోటా శ్రీనివాసరావు,
మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ డిఐ చేయలేదు అనిపిస్తుంది. సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఎలివేషన్ సీన్స్లో కీరవాణి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. అన్నీ రిపీటెడ్ మోడ్లో వినొచ్చు. సినిమాకు విఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేయాల్సింది. కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ విషయంలో తేలిపోయాయి. సినిమా ఆలస్యమవటం, దర్శకులు మారటం విఎఫ్ఎక్స్ మీద ఎఫెక్ట్ అయిందని తెలుస్తుంది. డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల ఇంకా పర్ఫెక్ట్గా చెప్పించాల్సింది. డబ్బింగ్ సరిగా లేక కొన్ని డైలాగ్స్ సరిగా అర్థం కాలేదు. పవన్ ఫ్యాన్స్ కి జోష్ నింపే డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగానే డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ కొత్తగా ఉంది. కథ కొత్త పాయింట్ అయినా స్క్రీన్ ప్లే ఇంకా బలంగా రాసుకోవాల్సింది. క్రిష్ మధ్యలో వదిలేసిన సినిమాని జ్యోతి కృష్ణ తన బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నించాడు. నిర్మాణపరంగా మాత్రం ఈ సినిమాకు సెట్స్, గ్రాఫిక్స్ అన్ని విషయాల్లోనూ బాగా ఖర్చు పెట్టారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా 1650 కాలానికి తగ్గట్లు సెట్స్ పర్ఫెక్ట్గా వేశారు. కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కూడా ఆ కాలానికి తగ్గట్లు బాగానే డ్రెస్లు డిజైన్ చేశారు.